అపోస్తులైనటువంటి పౌలు ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో, నోవహు తన ఇంటి వారి కొరకు వాడను సిద్ధం చేశాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు, తన ఇంటి వారు రక్షించబడాలి అని లోకమంతా కూడా సువార్త ప్రకటించాడు. ఇంచుమించు 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. ప్రకటించినప్పుడు ఎవ్వరూ కూడా ఆయన మాట వినలేదు. ఆయన మాట యందు లక్ష్యం ఉంచలేదు, విధేయత చూపించలేదు. చాలామంది ఆయన ఎటకారం ఆడారు. దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉంటే ఉగ్రత రాబోతుంది, జలప్రలయం రాబోతుంది, మీరు మారు మనస్సు పొంది రక్షణ పొందండి, ఓడలోనికి రండి అని నోవహు ఆహ్వానించినప్పుడు ఎవరు కూడా ఆయన మాట వినలేదు. మాట విననటువంటి ప్రజలందరూ కూడా జలప్రలయములో నాశనమైపోయారు, నీటిలో నాశనమైపోయారు, మరణమైపోయారు అని దేవుని యొక్క వాక్యము ఏట తెల్లగా రాయబడి ఉన్నది. కానీ నోవహు తన కుటుంబం మాత్రం రక్షించబడ్డారు. నోవహు మాట వినని ప్రజలందరూ కూడా వారి గతి ఏమైపోయిందంటే, వారి గతి నీటిలో మునిగి మరణమైపోయారు, నాశనమైపోయారు. కానీ నోవహు మాటకు విధేయత చూపించినటువంటి తన కుటుంబము రక్షించబడ్డారు. ఈ చివరి గడియలలో వాక్యం వింటున్నటువంటి నీవు రక్షించబడ్డావా?